పెట్టారు. అలానే దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోయాయని చెప్పని దానికోసం పోరాటం చేసి దానిపైన కేసు పెట్టారు. అలాగే ఎన్ని కేసులు నా ఒక్కదానిపైన కాదు, నేను ఇక్కడ ఒక హిందూ కార్యకర్తలాగా మాట్లాడుతున్నా. ఇటువంటి కేసులు అక్రమంగా అంటే ఇది ప్రశ్నించినందుకు భగవంతునికి అపచారం జరుగుతుందని చెప్పని ప్రశ్నించినందుకు అటు సోషల్ మీడియాలో గానీ ఇటు రాష్ట్రంలో ప్రజలపైన ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారండి. ఆయన ఇప్పుడు ధర్మకర్తలు అనేది కాపలాదారులు. ఇంకా మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే వాళ్ళు కాపలాదారులు. ఎవరి నుంచో వాళ్ళ ఇంట్లోంచో, జగన్ గారి ఇంట్లోంచో, నా ఇంట్లోంచో, ఎవరి ఇంట్లోంచో తీసుకొచ్చిన సొమ్ము కాదది. అది భక్తులు వారి మొక్కులు తీరిన తర్వాత కానుకల రూపంలో భగవంతుడికి సమర్పించుకుని అర్పణ చేసేటటువంటి దానితోటి దేనికోసం చేస్తున్నారు? వీళ్ళని పెట్టింది దేనికి? కాపలాదారులాగా ఉండి స్వామి వారికి కైంకర్యం అన్ని సరిగ్గా జరగాలి, ఎటువంటి లోటు జరగకుండా ఉండాలి, వచ్చే భక్తులకి కూడా ఎటువంటి లోటు లేకుండా ఆ పవిత్రతను కాపాడాలని కదా వీళ్ళని కాపలాదారులాగా పెట్టింది. కానీ వీళ్ళేం చేశారు? టీటీడీని ఒక వాణిజ్య సంస్థ లాగా చేశారు. మేము ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా పూర్తిగా భక్తుల నుంచి స్వామి వారిని దూరం చేసే ఒక కుట్ర జరిగిందనేది ఎప్పటి నుంచో మీలాంటి వారందరూ చెప్తా ఉన్నారు. పైగా చిన్నపిల్లల్ని తీసుకురావద్దు, పులులు వస్తున్నాయంటూ భయపెట్టారు. మొక్కులన్నీ చిన్నపిల్లలవే కదా ఉంటాయి. అసలు ఒక పాలు ఇచ్చిన పాపాన పోలేదు, క్యూ లైన్ సరిగ్గా మెయింటైన్ చేసిన పాపాన పోలేదు, ఎండాకాలంలో కూడా చూడకుండా మంచి నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. భక్తుల టికెట్లని కూడా మీరు అకామిడేషన్ రూమ్స్ కూడా చూస్తే ఇష్టారాజ్యంగా పెంచేశారు. అంటే ఒక వాణిజ్య కేంద్రం లాగా చేసేసి రాష్ట్రంలో దోచుకున్న సహజ వనరులు, భూమి, మట్టి, ఇసుక చేసిన దోచుకున్నవి సరిపోక ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను కదా, దేవాదాయ శాఖకు సంబంధించిన వేలాది ఎకరాలు కదా లక్షలాది ఎకరాలను కబ్జా చేశారు. దాదాపు 40,000 ఎకరాలకి పైగా కబ్జా చేసింది వైసీపీ కాదని నిరూపించమనండి. అటు దేవాలయ భూములని కానీ, ఇటు దేవుడి యొక్క ఇతర ఆస్తులని కానీ, అలాగే టికెట్ల రూపంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఉచిత దర్శనం లేదండి. అసలు భక్తులు దేవుడికి చూసుకోవాలని అనుకుంటే మామూలు సామాన్య భక్తులకి డబ్బు పెట్టి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం కొనుక్కోవాలా ఏంటి? ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అదేమనంటే రకరకాల కారణాలు చెప్పారు. ఈ రాష్ట్రంలో దేవాలయాలను తీసుకొని దేవాలయాలను అంటేనే అసలు హిందువులకు కూడా బాబో ఎందుకులో ఇంట్లో కూర్చొని దండం పెట్టుకుందాం అనే రీతిలో దూరం చేశారు. కానీ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జరిగింది మటుకు, ఎందుకంటే దగ్గర 20-30 వేల కోట్ల ఇంకా 50 వేల కోట్ల స్వామివారి ఆస్తులు ఎంత ఉంటాయో మనందరికీ తెలిసిందే. నాకైతే సరిగ్గా తెలియదు. కానీ అంత ఉన్నప్పుడు సొంతంగా ల్యాబ్ ఎందుకు వాళ్ళు పెట్టుకోలేకపోయారండి? ఇప్పుడు స్వామివారికి వచ్చేటప్పుడు అక్కడ కొండపైన పూలు కూడా పెట్టుకోకూడదని అంటారు మహిళలకి. మీకు తెలుసండి, కొండపైన పూలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ మొత్తం 7 కొండల్లో ఉన్నటువంటి పత్రి అంటే ఆకు గాని పువ్వు కానీ ఏదైనా సమస్తము స్వామి వారికి చెందాలని చెప్పని అనుకున్నంత పవిత్రంగా చూస్తున్నప్పుడు అందులో స్వామి వారికి సమర్పించే నైవేద్యానికి సంబంధించి ఆ నైవేద్యానికి అయితే గనక రాజస్థాన్ నుంచి కిలో 1700 ఎంత పెట్టి 1100 కొంటున్నారట నెయ్యి. మరి అదే గనక భక్తులకు ఇచ్చేటటువంటి ప్రసాదానికి 320కు 360కి ఎలా వస్తుంది? ఒక కేజీ నెయ్యి అందరికి తెలిసిన ఒక కేజీ సరే, అందులో కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారు అంటేనే ఎంత ఘోరంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. భీతి లేదండి, ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు కాదు. వాళ్ళ ఆవిడ మొహం చూడండి, భారతి గారు అనకూడదు కానీ ఆవిడ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి హోదాలో ఈయన వెళ్తున్నప్పుడు కూడా బలవంతంగా 1-2 సార్లు వెళ్ళినా కూడా ప్రసాదం ముట్టుకోరు, వాసన చూస్తారు.